హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ అండ్ అడ్వకేట్ ఆదిత్య గారు. హలో సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సో మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి EB5 కి ఉన్న రిలేషన్ చెప్పారు కదా, బట్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ దిస్ మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్, దానికి రియల్ ఎస్టేట్ కి ఏంటి సార్ కనెక్షన్? చాలా కనెక్షన్ ఉందండి. సో మల్లెలా గ్లోబల్ అనేసరికి ఈ ఆర్గనైజేషన్ మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తాం జరిగిందండి. సో ఏంటంటే అడ్వకసీలో అండ్ లాయరింగ్ లో ఉన్నాను నేను, అంటే లిటిగేషన్స్ తో డీల్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా అసలు మల్లెలా గ్లోబల్ అనేది మోర్ దెన్ ఎ డికెడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంతకుముందు ఆల్రెడీ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, వీటి మీద మార్కెటింగ్ మీద వీటి మీద ట్రైనింగ్ ఇవ్వడం అలాంటివి జరుగుతూ ఉండేది అనమాట. సో అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా అసలు చూసుకునేటప్పుడు వీళ్ళు ఎటువంటి పీపుల్, వీళ్ళ క్రెడిబిలిటీ ఏముంది అని చూస్తారు కదా అసోసియేట్ అయ్యేటప్పుడు. మల్లెలా గ్లోబల్ క్రెడిబిలిటీ ఏంటి? సో మాకేంటంటే వీ హ్యావ్ వెరీ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ క్రెడిబిలిటీ. ఏంటి ఆ క్రెడిబిలిటీ ఏంటి అంటే, సో డబ్బులు మనం ఎప్పుడైతే హై ప్రొఫైల్ క్లయింట్స్ తో, హై నెట్వర్క్ ఇండివిజువల్స్ తో డీల్ చేస్తున్నామో డెఫినెట్ గా సో క్రోర్స్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఎవరైతే సజెస్ట్ చేస్తున్నారో లేకపోతే ఎవరైతే ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ గురించి డెఫినెట్ గా ఒక క్రెడిబిలిటీ, అకౌంటబిలిటీ ఉండాలి. సో ఆ అకౌంటబిలిటీ, క్రెడిబిలిటీ మల్లెలా గ్లోబల్కి ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు నాకు ఓన్లీ ఇక్కడే కాదు, అబ్రాడ్ ఎక్స్పోజర్ ఉంది. నేను అబ్రాడ్ లో ఉండొచ్చాను, అక్కడ గవర్నమెంట్ వర్క్ చేశాను, అక్కడ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ వర్క్ చేయడం జరిగింది, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం జరిగింది, ప్లస్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో అలానే ఏంటంటే ఇండివిజువల్ గా కూడా తీసుకుంటే మల్లెలా గ్లోబల్ కి ఇప్పుడు మన తెలుగు క్యాపిటల్స్ లైక్ ఏంటంటే ఆంధ్ర, తెలంగాణలో, అలానే మన అమరావతి, హైదరాబాద్, అలానే వైజాగ్, ఇలాంటి సిటీస్ లో మనకి స్టేక్స్ ఉన్నాయి, క్రోర్స్ ఆఫ్ స్టేక్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ తో డీల్ చేయడం జరిగింది అనమాట. సో దానివల్ల ఏంటి అంటే చాలా ఆస్పెక్ట్స్ లో మనకి ఇంపార్టెంట్ గా వచ్చేది అంటే టాక్సేషన్ ఆస్పెక్ట్స్ ఒకటి. అలానే EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ గురించి మాట్లాడుకోగానే మేజర్ గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అక్కడ లెజిటిమసీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మన సోర్స్ ఆఫ్ ఫండ్ క్వాలిఫై అవ్వాలి అంటే ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ షుడ్ బి ఇన్ ఏ లీగల్ ట్యాక్స్డ్ వైడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయి ఉండాలి. దానికి కంటిన్యూడ్ అండ్ కనెక్టివిటీ ఉండాలి అని చెప్పుకుంటే మనం జరిగింది, పాత్వే ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉండాలి అనేది. అయితే దానికి రిలేటెడ్ గా సజెస్ట్ చేయాలి అంటే టాక్సేషన్ పార్ట్ చాలా ఉంటుంది. సో అలాంటి ఆస్పెక్ట్స్ అని సజెస్ట్ చేయాలి అంటే పర్సనల్ గా కూడా మేము డీల్ చేస్తున్నప్పుడు సో ఇండివిజువల్ క్లయింట్స్ కి అలానే పర్సనల్ గా స్టేక్ హోల్డింగ్స్ ఉండి డీల్ చేయటం, ఇండివిజువల్ ఇన్వెస్టింగ్ అలాంటివి చేయటం వల్ల మోర్ అవేర్నెస్ అనేది మాకు ఉందన్నమాట. సో దానివల్ల ఏంటి, క్లయింట్స్ కి సజెస్ట్ చేయాలన్నా, అలానే ఎవరైతే ఈ మొత్తం మల్లెలా గ్లోబల్ తో అసోసియేట్ అయి ఉన్నారో లేకపోతే ఛానల్ పార్ట్నర్ అయి ఉన్నారో డెఫినెట్ గా వాళ్ళు కూడా ఇనఫ్ అమౌంట్ ఆఫ్ క్రెడిబిలిటీ ఉన్న పీపుల్ అనమాట. అంటే సర్టిఫైడ్ పీపుల్ అయి ఉంటారు అనమాట, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు, లేకపోతే రియల్ ఎస్టేట్ లాస్ గురించి తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, లేకపోతే టాక్సేషన్ లాస్ గురించి తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, ఎకనామికల్ ఆస్పెక్ట్స్ మీద హోల్డ్ ఉన్న వాళ్ళు అయి ఉంటారు అనమాట. ఈ నేను చెప్పా కదా ఓన్లీ తెలుగు స్టేట్సే కాదు, ఇప్పుడు మనం US తో డీల్ చేస్తున్నాం కాబట్టి US లో కూడా కొన్ని క్రోర్స్ ఆఫ్ స్టేక్స్ తో డీల్ చేయడం జరిగింది ఆల్రెడీ. అంటే EB5 ప్రాసెస్ తో పరంగానే కాకుండా ఇండివిజువల్ గా కూడా డీల్ చేయడం జరిగింది. సో మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి, కానీ మీరు చెప్తున్నట్లు హై బడ్జెట్ లో ఉంటుంది అంటున్నారు కదా, మరి ఇందులో చాలా రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా, మరి ఎలా డీల్ చేస్తున్నారు? అవునండి, ఇప్పుడు హై అంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కి రిలేటెడ్, బట్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కి రిలేటెడ్ అయినా దాన్ని సెగ్రిగేట్ చేసి ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఒక పోర్షన్ ఆఫ్ మనీ ఏదైనా డెఫిషియట్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా సమకూర్చుకోవాలి అన్న దాని మీద కూడా అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ డెఫినెట్ గా ఇప్పుడు EB5 సోర్స్ ఆఫ్ మనీ అనగానే మనకు ఒక $800,000 అయితే డెఫినెట్ గా కావాలి. అయితే $800,000 మీకు అంత 8 crores ఆఫ్ మనీ తీసుకురావాలంటే అందరూ తీసుకురాలేరు. బట్ వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావాలి, మేము మరి త్వరగా సిటిజన్ అవ్వాలి, US లో పర్మనెంట్ రెసిడెంట్ గా మారాలి అనుకుంటే ఆ $800,000 ని వాళ్ళు లిక్విడేట్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టాలి. అయితే ఎఫర్ట్స్ అనగానే
ఎన్ని విధాలుగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు $800,000 డిఫరెంట్ విధాలుగా తెచ్చుకోవచ్చు. వాళ్ళ సేవింగ్స్ నుంచి తెచ్చుకోవచ్చు, ఎర్నింగ్స్ నుంచి తెచ్చుకోవచ్చు. అలానే వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏదైనా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, స్టాక్స్, గోల్డ్, లేకపోతే బాండ్స్, లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్, ప్రాపర్టీస్లో, అలాంటివన్నీ కూడా లిక్విడేట్ చేసి EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ని వాళ్ళు వాడుకోవచ్చు. మోర్ ఓవర్ ఏదైనా పోర్షన్ ఆఫ్ మనీ తగ్గింది అనుకోండి, లోన్గా కానీ గిఫ్ట్గా కానీ వాళ్ళు తెచ్చుకోవచ్చు. అంటే ఏంటంటే లోన్ గిఫ్ట్గా తెచ్చుకోవాలి అంటే యుఎస్లో అయినా తీసుకోవచ్చు, వాళ్ళు ఇండియాలో అయినా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా చేయటానికి ప్రతిదానికి టాక్సేషన్ అనేది ఉంటుంది, మళ్ళీ దానికి రిలేటెడ్ లీగాలిటీస్ ఉంటాయి. ఆ లీగాలిటీస్ టాక్సేషన్ మీద మళ్ళీ సజెస్ట్ చేయాలి. ఈ టాక్సేషన్ లీగాలిటీస్ పక్కన పెడితే మీరు చెప్పిన ఇన్ని పాయింట్స్ 8 crores ఇన్వెస్ట్ చేసే వాళ్ళ బ్రెయిన్ లో ఎలా రన్ అవుతుండే, అసలు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి EB5 వీసాకి ట్రై చేసే వాళ్ళు? సో డెఫినెట్ గా అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉండాలండి. సో బ్రాడ్ మైండ్ సెట్ ఉండాలి, టూ బ్రాడ్ ఉండాలి సార్, చాలా టూ బ్రాడ్ ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు వరకు ఇప్పుడు USA వెళ్ళాలి అనుకోండి, ఇంతకుముందు ఎలా ఉండేదంటే అందరు మైండ్ సెట్ ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్ళిపోదాం, ఎలా ఒకలాగా సెటిల్ అయిపోదాం, లేకపోతే ఎవరో ఒక కన్సల్టెంట్ మీద డిపెండ్ అయిపోదాం అన్నట్టు ఉండేది. బట్ ఇప్పుడైతే రూల్స్ స్ట్రిక్ట్ అవుతున్నాయి. మనం పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి, మన మైండ్ సెట్ కూడా మాడిఫై చేసుకోవాలి, మన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. EB5 ఇన్వెస్ట్మెంట్ అనగానే చాలా మంది క్లయింట్స్ ఏం అడుగుతారు అంటే $800,000 అంటే 8 crores కదండి, మరి 8 crores అంటే అంత మనీ ఉంటే మా US ఎందుకు వెళ్తాము, ఇండియాలోనే ఉంటాం కదా, చక్కగా ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటాం, లేకపోతే ఏదైనా ప్రాపర్టీలో పెట్టుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డబ్బులు పెరుగుతాయి, లేదా కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలో పెడితే రెంట్ వస్తుంది కదా అనుకుంటాం. నేనంటాను అసలు అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు అసలు US గురించి మీరు థింక్ చేయబాకండి. మరి మీ అబ్బాయికి ఎందుకు లేదా మీ అమ్మాయికి ఎందుకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అవసరమైతే లక్షలు అప్పు చేసి అయినా కూడా US పంపించాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బెస్ట్ స్టాండర్డ్స్ లో సెటిల్ అవ్వాలి, వాళ్ళు మోర్ ఎక్స్పోజర్ ఉన్న కంట్రీలో సెటిల్ అవ్వాలి అని, ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉన్న కంట్రీలో ఎందుకు సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా డెఫినెట్ గా. సో ఈ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండి. మనం అసలు US ఎందుకు వెళ్తున్నాము, డెఫినెట్ గా డబ్బులు అంత అప్పు చేసి వెళ్ళినా కూడా, లోన్లు తీసుకొని వెళ్ళినా ఆ లోన్లు తీర్చేసుకోవచ్చు, రిటర్న్స్ బాగా వస్తాయి, ఇంకెక్కువగా దానికి 10 సెటిల్ అవ్వచ్చు అనుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ థింగ్. సో EB5 ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే బియాండ్ దేర్ థాట్ ప్రాసెస్ ఉండాలి. సో ఈ డబ్బులు ఏవైతే మనం 8 crores మాట్లాడుకుంటున్నామో అవి తిరిగి వస్తాయి వాళ్ళకి. సో ఒక 3 to 5 years లో తిరిగి వస్తున్నాయి కాబట్టి ఒక రకంగా చూస్తే వాళ్ళు 0 ఇన్వెస్ట్మెంట్ తో గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటున్నారు. మరి అలా చూసుకుంటే సో మరి గ్రీన్ కార్డ్ రావడానికి మీకు ఏం మార్గాలు ఉన్నాయి, ఇంకా వేరే మార్గాలు వేటిల్లో కూడా గ్రీన్ కార్డ్ ఎంత ఫాస్ట్ గా వచ్చే సిచ్యువేషన్ లేదు, అసలు వస్తుందా రాదా అనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకు ఈ US వెళ్ళే వాళ్ళకి ఫైనల్ గోల్ ఏంటి, మేము US లో సెటిల్ అవ్వాలి, పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలి, మా ఎంటైర్ ఫ్యామిలీని సెటిల్ చేసుకోవాలి, అక్కడ పిల్లల్ని అక్కడే చదివించుకోవాలి, మళ్ళీ వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. మరి ఆలోచించినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉండాలి. సో నాకు కొంతమంది క్లయింట్స్ ఏం చేస్తారు అంటే, ఇందాక నేను చెప్పినట్టు మేము ఏ రియల్ ఎస్టేట్ లోనే ఇన్వెస్ట్ చేసుకుంటాం కదండి అంటారు. నేను అంటాను, నేనేం బలవంతం పెడుతున్నానా మేము మళ్ళీ EB5 లో ఇన్వెస్ట్ చేయమని, అలా ఏం లేదు కదా, ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్. ఇప్పుడు చాలా మంది నా దగ్గర వస్తారు, ఎలా అంటే మా దగ్గర ఒక 2 crores 3 crores 5 crores చంక్ ఆఫ్ మనీ ఉన్నాయి అని చెప్పి. అలాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అలా ఒక రియల్ ఎస్టేట్ లా కన్సల్టెంట్ గా మంచి షాట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. సో నిజంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ లా కన్సల్టెంట్ గా మీరు ప్రెసెంట్ ఉన్న తెలంగాణ సిచ్యువేషన్ లో చూసుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ద బెస్ట్ అంటారు? మంచి క్వశ్చన్ అడిగారు. సో తెలంగాణ అనే కాదు, తెలంగాణ ఆంధ్ర, ఎందుకంటే బీయింగ్ ఏ తెలుగు పర్సన్ మనం ఏంటంటే బోత్ ద స్టేట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనగానే మనం మాట్లాడుకోవాల్సింది హైదరాబాద్, అమరావతి, విజయవాడ, వైజాగ్, ఈ మేజర్ సిటీస్. ఎక్కువ వీటి చుట్టూతా రియల్ ఎస్టేట్ అనేది తిరగటం జరిగింది. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ అనేది గ్రో అయింది.
సో బట్ ఏంటంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, లాంగ్ టర్మా, లేదా వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, లేకపోతే ఎండ్ యూజరా. ఎండ్ యూజర్ అంటే ఇమీడియట్ గా నాకు ఇక్కడ ప్రాపర్టీ కావాలి పొలం చోట, నేను దాన్ని యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, లైక్ హౌస్ ఆర్ ఫ్లాట్ అనుకోండి, ఒక రకంగా ఉంటుంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. లేదు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏంటంటే నా మనీ మల్టిప్లై అవ్వాలి అని ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎంత హోల్డింగ్ కెపాసిటీ ఉంది వాళ్ళకి, లైక్ 3 years ఉందా, 5 years ఉందా, 7 years ఉందా, లేదా 10 years కంటే ఎక్కువ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి అంటే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ ఆర్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, అమరావతి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ మెయిన్ కన్స్ట్రెయిన్ ఏమొస్తుందంటే అందరికీ రియల్ ఎస్టేట్లో ఈ మనీని డబల్ చేసుకునేటప్పుడు ఎంత డబల్ అవుతాయి, ఎక్కువ డబల్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఏంటంటే వాళ్ళకి ఆశ అత్యాశ ఉంటుంది అనమాట. అందుకని మనకి ఆల్రెడీ హైదరాబాద్ ని చూసాం ఎలా గ్రో అయిందో, హైదరాబాద్ ఎలా గ్రో అవుతుందో. ఏంటంటే బెంగళూరు, బాంబేతో కంపీట్ అవుతుంది. సో ఇప్పుడు అప్కమింగ్ ఏంటి అంటే అమరావతి అనేది అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి అమరావతి కోర్ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా మంచి ఆపర్చునిటీ. అంటే ఎలా సార్ యాక్చువల్ గా అమరావతి డెవలప్ అవుతుందని చాలా ప్రెడిక్షన్స్ అనే చెప్పుకోవాలి. అండ్ ఒక పక్కన చూసుకుంటే అక్కడ రేట్స్ కూడా హై ఉన్నాయని అంటున్నారు, ఆబ్వియస్లీ హై ఉన్నాయి. సో మరి ఈ సిచ్యువేషన్ లో అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం అంటే అసలు అక్కడ మార్కెట్ ఎలా ఉంది, ఎంతవరకు కరెక్ట్? సో అమరావతి అనగానే కొంచెం దాన్ని డిఫరెంట్ గా చూడాలండి. సో ఇందాక మైండ్ సెట్ గురించి ఎలా అయితే మాట్లాడుకున్నామో, ఈ అమరావతి అనేది కూడా డిఫరెంట్ మైండ్ సెట్. సో ఎందుకు అంటే అసలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే డెఫినెట్ గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎక్కువ చంక్ ఆఫ్ మనీ కావాలి. సో ఇట్స్ లైక్ ఏ బిగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో అమరావతి గురించి మాట్లాడగానే మెయిన్ కన్స్ట్రెయిన్స్ ఏమున్నాయంటే ఇంతకుముందు పొలిటికల్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి. సో అమరావతి వచ్చింది వెళ్ళింది అన్నట్టు నడిచింది అనమాట. అయితే ఇప్పుడు ఆ పొలిటికల్ కన్స్ట్రెయిన్ అనేది ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే. సో మరి ఏంటి అమరావతిలో ఎందుకు అంత డబ్బులు, అంత రేట్స్ ఉన్నాయి, అసలు అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది అందరికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జనాలు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అమరావతి అనగానే ఇట్స్ ఎ ప్లాన్డ్ సిటీ. అమరావతి క్యాపిటల్ అనేది ప్లాన్డ్ సిటీ, అందుకే అక్కడ ఆ రేట్స్ ఉన్నాయి. సో ఏవైతే ఏరియా డెవలప్ చేస్తా అంటున్నారు అంటే పూలింగ్ కి తీసుకున్నారు గవర్నమెంట్, అది గవర్నమెంట్ మీద బర్డెన్ ఉంది ఆ ఏరియా డెవలప్ చేయటం అనేది. సో ఆల్రెడీ కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అంటే ఒక 50,000 crores ఆఫ్ రూపీస్ అనౌన్స్ చేయటం జరిగింది ఏది డెవలప్మెంట్ కోసం. అలానే టెండర్స్ అవన్నీ పిలవటం జరుగుతుంది. అక్కడ ఒక 1 lakh crores ఇన్వెస్ట్ చేస్తారు అనేది అప్కమింగ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో జరిగింది. సో నెక్స్ట్ 3 years లో ఎవరైతే చంక్ ఆఫ్ మనీ, ఒక హై టికెట్ చంక్ ఆఫ్ మనీ అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎస్పెషల్లీ కోర్ క్యాపిటల్లో, వాళ్ళకి నెక్స్ట్ 3 years వరకు ఏడోకా లేదు. ఎందుకు ఏడోకా లేదు అంటున్నాను అంటే వాళ్ళ మనీ డెఫినెట్లీ మల్టిప్లై అయ్యింది, ఎక్కువగా మల్టిప్లై అయ్యింది. ఎందుకు ఎక్కువగా మల్టిప్లై అయ్యింది అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరి మీద బర్డెన్ ఉంది అంటే గవర్నమెంట్ మీద బర్డెన్ ఉంది. అంటే గవర్నమెంట్ ఎవరైతే రూలింగ్ లో ఉన్నారో కరెంట్ పార్టీ, వాళ్ళు పవర్ లో వచ్చింది కూడా ఎందుకు అంటే ఇంతకుముందు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి, ఇంతకుముందు ఆయన క్రెడిబిలిటీ ఏంటి, హైదరాబాద్ డెవలప్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రాకి ఒక క్యాపిటల్ కావాలి, అమరావతిని అలా డెవలప్ చేస్తారు అనేది మేజర్ ఆస్పెక్ట్ ని బేస్ చేసుకొని రూలింగ్ లోకి వస్తాం జరిగింది. ఓకే, ఇంతకుముందు వచ్చినా ఇప్పుడు వచ్చినా. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం ఆయన మళ్ళీ పొలిటికల్ గా క్యాంపెయిన్కి వెళ్ళాలనుకోండి, ఆయనకు వచ్చే మేజర్ ఛాలెంజ్ ఏంటి, అమరావతిని మీరు ఎంతవరకు డెవలప్ చేశారని అడుగుతారు. ఓకే, సో ఇంతకుముందు ఆల్రెడీ కొంత డెవలప్ చేశారు, ఇప్పుడు ఆ డెవలప్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి చూపియాలి. మోర్ ఓవర్ ఏంటి, అక్కడ ఇంతకుముందే ఒక 100+ ఇన్స్టిట్యూషన్స్ తో
ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అవనండి, లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్తో MOUs జరిగినాయి. అలానే అలొకేషన్స్ జరిగినాయి. సో ఇప్పుడు ఏంటి, ఆ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ కొన్ని వచ్చినాయి, వర్క్ చేస్తున్నాయి అక్కడ. విట్, SRM, అమృత, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అలానే జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇలాంటి మేనేజ్మెంట్ కి రిలేటెడ్ ఇలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వస్తున్నాయి. అలానే హెల్త్ కేర్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ 100 or 150 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఇంతకుముందు MOUs జరిగినాయో వాటితో మాట్లాడి త్వరగా గ్రౌండ్ బ్రేకింగ్ కి తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగితే నెక్స్ట్ 1 to 2 years or 3 years లో డెఫినెట్ గా అక్కడ గ్రోత్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయినట్టే. ఓకే, ఇంపార్టెంట్. యా ఓకే సార్, ఇన్ దిస్ లిమిటెడ్ టైం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. యా, సో చూసారు కదండి, మరి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మనకి మల్లెలా గ్లోబల్ ఆర్గనైజేషన్ ని మనం కనుక కాంటాక్ట్ చేస్తే మనకి రియల్ ఎస్టేట్ లా కన్సల్టెంట్ కానీ, అడ్వకేట్ సంబంధించిన టాపిక్స్ కానీ, లేదు ఇమిగ్రేషన్ మెయిన్ గా EB-5 గురించి కానీ, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి అయితే కాంటాక్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్.